హాయ్ స్టూడెంట్స్, నేను మీ రాజేష్ దొంతుల. ఈరోజు మనం 7th క్లాస్ ఎక్సర్సైజ్ 1.2 ప్రాబ్లమ్స్ నేర్చుకుందాం. ఫస్ట్ వన్, ఫైండ్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్రొడక్ట్స్. సో ఏ వచ్చేసి 3 ఇంటూ -1, 3 ఇంటూ -1 ప్లస్ ఇంటూ మైనస్ 3 ones 3. నెక్స్ట్ బి -1 ఇంటూ 225 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 1 into 225 225. C minus 21 into minus 30. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అమ్మ, ఇక్కడ 0 రాసేసుకోండి. 3 ones 3, 3 twos are 6. నెక్స్ట్ డి మైనస్ 316 ఇంటూ -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 316 ones 316. నెక్స్ట్ ఈ ఈజ్ -15 ఇంటూ 0 ఇంటూ -18. ఇక్కడ చూడండి, మల్టిప్లికేషన్లో ఒక టర్మ్ అనేది 0 ఉంది కాబట్టి 0 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్, -12 ఇంటూ -11 ఇంటూ 10. సో ఫస్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 12 11s 11 twos 22, 11 ones 11 plus 2 13. So 132 into 10 1320. నెక్స్ట్ వన్, 9 ఇంటూ -3 ఇంటూ -6. సో 9 అలాగే ఉంచండి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6 3s are 18. సో 18 9s are 162. నెక్స్ట్ వన్, -18 అలాగే ఉంచండి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 4s 20, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఈ 0 రాసేసుకోండి. 18 2s are 36. సో -360. నెక్స్ట్ వన్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1 ఇంటూ 2 2, 2 ఇంటూ 3 6, 6 ఇంటూ 4 24. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 6 are 18, 18 2s are 36, 36 ones 36. సో ఆన్సర్ ఈజ్ 36. నెక్స్ట్ సెకండ్ వన్, వెరిఫై ద ఫాలోయింగ్ అంటే ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ ఈక్వల్ అవుతాయో లేదో చెక్ చేయాలి. సో 18 ఇంటూ 7 ప్లస్ -3, 7 ప్లస్ -3 వాటమ్మా 4. నెక్స్ట్ 18 7s 126 ప్లస్ ఇంటూ మైనస్ 18 3s are 54. సో 18 4s 72 ఈక్వల్స్ టు 126 -54, 6 4 2, 12 5 7, 72 ఈక్వల్స్ టు 72. సో ఎల్హెచ్ఎస్ అనేది ఆర్హెచ్ఎస్కి ఈక్వల్గా ఉంది. నెక్స్ట్ సెకండ్ వన్, -21 ఇంటూ -4 ప్లస్ -6 ఈక్వల్స్ టు -21 ఇంటూ -4 ప్లస్ -21 ఇంటూ -6. సో -21 ఇంటూ -4 ప్లస్ -6. సో -4 -6 అనమాట. -4 ప్లస్ ఇంటూ -6 దట్ ఈక్వల్స్ టు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 21 4s 4 1s 4, 4 2s 8, 21 4s are 84. Plus minus into minus also plus 21 6s, 6 1s 6, 6 2s 12. So 126. So next minus 21 into -4 -6 -10. So 84 plus 126. 84 plus 126 210. 84 plus 126 210. Minus into minus plus 21 10s 210. 210 equals to 210. So verified. Next third question. For any integer a, what is -1 into a equal to? Second one, determine the integer whose product with -1 is. So first one amma, for any integer a, what is -1 into a? So -1 into a is equal to
minus into plus minus 1 into a. Next second one, determine the integer whose product with minus 1 is అని చెప్పి ఇచ్చారు. ఇందులో a వచ్చేసి -22, b 37, c is 0. సో సెకండ్ వన్ ఏ అమ్మా, సెకండ్ వన్ ఏ -1 into -22, minus into minus plus 1 into 22. నెక్స్ట్ బి 37 అమ్మా, సో -1 into 37, minus into plus minus 1 into 37. C -1 into 0, 0 into anything 0, 0 into anything 0. Next fourth question, starting from -1 into 5, write various products showing some pattern to show -1 into -1 equal to 1. ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే -1 into 5 తోటి స్టార్ట్ చేసి -1 into -1 వచ్చే వరకు ప్యాటర్న్స్ రాయమంటున్నారు. సో -1 into 5 ఈక్వల్స్ టు -5. నెక్స్ట్ -1 into 4 ఈజ్ ఈక్వల్ టు -4. -1 into 3 ఈజ్ ఈక్వల్ టు -3. -1 into 2 ఈజ్ ఈక్వల్ టు -2. నెక్స్ట్ -1 into 1 ఈజ్ ఈక్వల్ టు -1. -1 into 0 ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ -1 into -1 ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, దీస్ ఆల్ ఆర్ ద ప్యాటర్న్స్. చూడండి వీటిని ఎలా రాస్తాము. స్టార్టింగ్ -5 ఉంది, సో -5 + 1గా రాయొచ్చు. దీన్ని వచ్చేసి -4 + 1గా రాస్తాం. దీన్ని వచ్చేసి -3 + 1, దిస్ ఈజ్ -2 + 1, దిస్ ఈజ్ -1 + 1, దిస్ ఈజ్ 0 + 1. నెక్స్ట్ డివిజన్స్ ఆఫ్ ఇంటీజర్స్. డివిజన్ ఆఫ్ ఇంటీజర్స్. చూడండి ఇక్కడ ట్రై దీస్ ఇచ్చారు. ఫైండ్ ఏ -100 divided by -5. -100 divided by -5, మైనస్ బై మైనస్ ప్లస్ అవుతుంది. 100 by 5, 100 by 5 is 20. నెక్స్ట్ బి ఈక్వల్స్ టు -81 divided by 9. సో మైనస్ బై ప్లస్ మైనస్ 9 9s 81, సో -9 is the right answer. నెక్స్ట్ సి -75 divided by 5, so -5 15s, so -15. Next D -32 divided by 2, minus by plus minus, so 2 16s, so 16, so -16. Example 2 amma, in a test +5 marks are given for every correct answer and -2 marks are given for every incorrect answer. First one, Radhika answered all the questions and scored 30 marks, though she got 10 correct answers. Second one, Jay also answered all the questions and scored -12 marks, though he got 4 correct answers. How many incorrect answers had they attempted? Solution. First one amma, marks given for one correct answer. Marks given for one correct answer అంటే ఒక కరెక్ట్ ఆన్సర్ రాస్తే ఎన్ని మార్క్స్ ఇస్తారని ఇచ్చారు? +5 మార్క్స్. సో +5.
So marks given for 10 correct answer. She got how many amma? 10 correct answers. So marks given for 10 correct answers. 10 correct answers. ఏమవుతుందమ్మా 5 into 10. 5 tens what అమ్మా 50. Radhika's score. Radhika's score given amma how many? 30 marks. 30 marks. Marks obtained for incorrect answers. Marks obtained for incorrect answers. For incorrect answers. Incorrect answers ఏమవుతుందో చూడండి. సో 30 minus 50. 30 minus 50 minus 20. 30 minus 50 what amma? Minus 20. Next, marks given for one incorrect answer. Marks given for one incorrect answer. Incorrect answer. చూడండి -2 marks. Incorrect answer కి ఎన్నమ్మా -2. So that equals to -2. Next, therefore number of incorrect answer. Therefore number of incorrect answers. Number of incorrect answers equals to -20 by -2. Marks obtained for incorrect answers by marks given for one incorrect answer. -20 by -2. Minus cancel. 2 tens 20. So number of incorrect answers are 10. Next, second one, Jay also answered all the question. Jay అనే అతను అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేశాడట. స్కోర్ -12 marks. Though he got 4 correct answers. 4 correct answers means 4 into 5, 30 marks. How many incorrect answers had they attempted అన్నారు చూద్దాం. So Jaya attempted all questions amma. So second one, marks given for 4 correct answers. Marks given for 4 correct answers. That equal to 4 into 5. 4 5s what amma? 20. 4 5s 20. So Jay's score is -12 amma. Marks obtained for incorrect answer. Marks obtained for incorrect answers. Incorrect answers కి ఎన్ని మార్క్స్ వచ్చినాయో ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ 4 రైట్ ఆన్సర్స్కి 20. సో 4 రైట్ ఆన్సర్స్కి 20. జే స్కోర్ వచ్చేసి -12. సో ఏమవుతుందో చూడండి, -12 -20. -12 -20 both are minus. So -32. -12 -20 -32. Next, marks given for incorrect answer. One incorrect answer equals to -2. Therefore number of incorrect answers. That equals to marks obtained for incorrect answers by marks given for one incorrect answer. Marks obtained for incorrect answers -32 divided by -2. Minus cancel. 2 1s 2 16. So number of incorrect answers are
16. Next example 3. A shopkeeper earns a profit of 1 rupee by selling 1 pen and incurs a loss of 40 paise per pencil while selling pencils of her old stock. ఇక్కడ ఒక పెన్సిల్స్ అమ్మే వ్యక్తి 1 రూపీ ప్రాఫిట్ వస్తుందంట పెన్నుని అమ్మితే. అలాగే ఓల్డ్ స్టాక్ పెన్సిల్స్ అమ్మేటప్పుడు 40 పైస్ లాస్ వస్తుందట. అయితే ఇక్కడ ఏమన్నారు చూడండి, ఫస్ట్ క్వశ్చన్, ఇన్ ఏ పర్టికులర్ మంత్ షీ ఇంకర్స్ ఏ లాస్ ఆఫ్ 5 రూపీ. ఒక పర్టికులర్ మంత్లో 5 రూపీ లాస్ వచ్చిందంట. అయితే ఇన్ దిస్ పీరియడ్ షీ సోల్డ్ 45 పెన్స్. హౌ మెనీ పెన్సిల్స్ డిడ్ షీ సెల్ ఇన్ దిస్ పీరియడ్. అయితే ఆ పీరియడ్లో 45 పెన్స్ అమ్మితే ఎన్ని పెన్సిల్స్ అమ్మి ఉండొచ్చు అని అడుగుతున్నారు. సో ఫస్ట్ వన్, ప్రాఫిట్ ఎర్నడ్ బై సెల్లింగ్ 1 pen. ప్రాఫిట్ ఎర్నడ్ బై సెల్లింగ్ 1 pen. సెల్లింగ్ 1 pen. 1 pen అమ్మితే ఎంత ప్రాఫిట్ వస్తుందని ఇచ్చారు, 1 రూపీ. సో 45 పెన్స్ అమ్మాడు కాబట్టి 45 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. నెక్స్ట్ స్టెప్, ప్రాఫిట్ ఎర్నడ్ బై సెల్లింగ్ 45 పెన్స్. సెల్లింగ్ 45 పెన్స్ ఏమవుతుందమ్మా, 45 రూపీస్. సో 45 రూపీస్. టోటల్ లాస్ గివెన్ 5 రూపీస్. సో లాస్ అంటే ఏం రాస్తాం, -5 అని రాస్తాం. బట్ ఇక్కడ ప్రాఫిట్ కాబట్టి ఇదేంటిది +45. సో ఇక్కడ లాస్ కాబట్టి టోటల్ వచ్చేసి -5. నెక్స్ట్ ప్రాఫిట్ ఎర్నడ్ ప్లస్ లాస్ ఇంకర్డ్. ఇక్కడ ఏం జరిగింది, ఫస్ట్ మనకి ప్రాఫిట్ వచ్చింది, ప్రాఫిట్ ఎర్నడ్. నెక్స్ట్ ఏంటి, లాస్ ఇంకర్డ్ ఈక్వల్స్ టు టోటల్గా లాస్ వచ్చేసింది. టోటల్ లాస్ ఎంత ప్రాఫిట్ ఎర్న్ అయ్యాడు, +45. ఓకే, ప్లస్ లాస్ ఇంకర్డ్ ఎంత లాస్ ఇంకర్డ్ అయ్యాడు మనకు తెలియదు, ఫైండ్ అవుట్ చేద్దాం. లాస్ ఇంకర్డ్ ఈక్వల్స్ టు టోటల్ లాస్ 5 రూపీస్. సో -5 అమ్మ. సో లాస్ ఇంకర్డ్ ఈక్వల్స్ టు -5 plus 45 transposing RHS -45. So -5 -45 -50. ఏంటమ్మా ఇవి, రూపీస్, -50 రూపీస్. సో దట్ ఈక్వల్స్ టు -5000 పైస్. ఓకే, 1 రూపీ ఈక్వల్స్ టు 100 పైస్. సో 50 రూపీస్, 50 100. సో 5000 పైస్. Here asked how many pencils did she sell in this period అన్నారు. సో పెన్సిల్ మీద ఒక పెన్సిల్ని అమ్మితే 40 పైస్ లాస్ వస్తుంది కదా. లాస్ ఇంకర్డ్ బై సెల్లింగ్ 1 పెన్సిల్. లాస్ ఇంకర్డ్ సెల్లింగ్ బై 1 పెన్సిల్. 1 పెన్సిల్ అమ్మితే 40 పైస్ లాస్ వస్తుంది. సో ఇక్కడ టోటల్ లాస్ ఎంత, -5000 పైస్. సో నంబర్ ఆఫ్ పెన్సిల్స్ సోల్డ్ ఈక్వల్ టు లాస్ ఇంకర్డ్ సెల్లింగ్ బై 1 pen. సో -5000 బై -40. 0 0 cancel, minus cancel. So 500 by 4. So 4 1s, 4 2s, 4 5s. So 125 pencils sold అమ్మా. సో ఇక్కడ 5 రూపీస్ లాస్ రావాలంటే 125 పెన్సిల్స్ అమ్మాలన్నమాట. ఇప్పుడు 45 పెన్స్ అమ్మినప్పుడు. నెక్స్ట్ సెకండ్ వన్, ఇన్ ద నెక్స్ట్ మంత్ షీ ఎర్న్స్ నెయిదర్ ప్రాఫిట్ నార్ లాస్. నెక్స్ట్ మంత్లో అంట ప్రాఫిట్ లేదంట, లాస్ లేదంట. ఇఫ్ షీ సోల్డ్ 70 పెన్స్, అయితే 70 పెన్స్ అమ్మారట.
హౌ మెనీ పెన్సిల్స్ డిడ్ షీ సెల్ అని అడుగుతూ ఉన్నారు. చూద్దాం ఇక్కడ. సో ఇన్ ద నెక్స్ట్ మంత్ there is neither profit nor loss. నెక్స్ట్ మంత్లో ప్రాఫిట్ లేదు, లాస్ లేదు. సో ప్రాఫిట్ ఎర్న్డ్ ప్లస్ లాస్ ఇంకర్డ్ is equal to 0. So profit earned plus loss incurred is equal to 0. Okay, we know that 70 pence sold amma. 70 pence sold అంటే 70 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. సో 70 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. సో ప్రాఫిట్ ఎర్నడ్ ఈక్వల్ టు ప్రాఫిట్ ఎర్నడ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ లాస్ ఇంకర్డ్. సో ఎంత ప్రాఫిట్ వచ్చిందో అంతే లాస్ వస్తుంది. సో వీ నో దట్ ప్రాఫిట్ ఎర్నడ్ బై selling 70 pence ఈక్వల్ టు 70 రూపీస్ అమ్మ. 70 pence అమ్మారు కాబట్టి 70 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. ఆల్రెడీ వీ నో దట్ ప్రాఫిట్ ఎర్నడ్ ఈజ్ ఈక్వల్ టు లాస్ ఇంకర్డ్ మైనస్ లాస్ ఇంకర్డ్. 70 రూపీస్ మీన్స్ ఇక్కడ ప్రాఫిట్ ఎర్నడ్ బై సెల్లింగ్ 70 pence 70 రూపీస్ అమ్మ, విచ్ వి ఇండికేట్ బై 70 రూపీస్ ఆర్ మైనస్ 7,000 పైస్. అంటే ఇక్కడ ఎంత ప్రాఫిట్ ఎర్న్ అవుతామో అంతే లాస్ ఇంకర్ అవుతాం కాబట్టి సో లాస్ ఇంకర్డ్ ఈక్వల్ టు minus 70 rupees, that equals to minus 7,000 paise. So total number of pencils sold equal to minus 7,000 by minus 40. ఎందుకు -40 వేసాము? 1 పెన్సిల్ వచ్చేసి 1 పెన్సిల్ అమ్మితే 40 పైస్ వస్తుంది కాబట్టి 0 క్యాన్సిల్, మైనస్ క్యాన్సిల్. 700 by 4, 4 ones 4 30, 4 sevens 8, రిమైనింగ్ 2 అమ్మ 2 0 20, 4 5s 20. సో 175 పెన్సిల్స్. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్. నా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.